మిల్లెట్ మార్వల్స్ టేస్ట్ఫుల్, కేర్ఫుల్, సూపర్ ఫుడ్. నేను దేని గురించి చెప్తున్నానంటే, మనం ఇప్పుడు వైట్ రైస్ తింటూ నానా రకాల చెత్త జంక్ ఫుడ్లన్నీ తినేసి చాలా సఫర్ అయిపోయాం. మనకు తెలియకుండానే చాలా సఫర్ అయిపోయింది మన బాడీ. కొన్నాళ్ళ తర్వాత అది తెలుస్తుంది. నేను దేని గురించి చెప్పబోతున్నానో ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. మిల్లెట్స్ మన జీవితంలోకి తీసుకుందాం. వైట్ రైస్ని అవాయిడ్ చేద్దాం. ఇది నేను చెప్పట్లేదండి, ప్రపంచమే చెప్తుంది. దానికోసం ఏం చేశారంటే డాక్టర్ భరత్ రెడ్డి గారు అండ్ వాళ్ళ పార్ట్నర్తో కలిసి మనకు ఒక మంచి ఫుడ్ ఇవ్వడం కోసం ఒక 4 years దాని మీద రీసెర్చ్ చేసి మిల్లెట్స్ మార్వల్స్ అని చెప్పి ఒక సూపర్ రెస్టారెంట్ని పెట్టారండి. ఇది డాక్టర్ కాబట్టి ఆయన డాక్టర్ భరత్ రెడ్డి గారు మీకు చాలామందికి తెలుసుంటుంది. చాలా కేర్ఫుల్గా, చాలా నీట్గా కుకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మిల్లెట్స్ మన జీవితంలోకి దాన్ని ఆహ్వానిస్తే కనుక ఎంత బాగుంటుందో ఆయన నాకు కాల్ చేసి చెప్పినప్పుడు నాకు ఒక వీడియో బయట ఇవ్వాలనిపించింది. చాలా స్టోర్స్ ఓపెన్ చేశారండి. జూబ్లీస్లో ఉంది, అలాగే మనకి అప్పా జంక్షన్లో ఉంది, ఇంకా 2-3 చోట్ల ఉంది. మీకు కింద డిస్క్రిప్షన్స్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి తినొచ్చు. లేదంటే మీరు స్విగ్గీ, జొమాటో ఇలాంటి యాప్స్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే మిల్లెట్స్ని కూడా మీరు ఇంటికి తీసుకొచ్చి వండే పద్ధతి మీకు తెలిస్తే మీరు కూడా వండుకోవచ్చు. అంటే మిల్లెట్స్ అంటే ఏంటి, బోరింగ్గా ఉంటుందా అనుకోవద్దు. మిల్లెట్స్తో బిర్యానీ ఉంది, మిల్లెట్స్తో సాంబార్ రైస్ ఉంది, అలాగే మిల్లెట్స్ దోశ ఉంది, మిల్లెట్స్ ఇడ్లీ ఉంది. ఇలా మనం ప్రతిరోజు రైస్ ఐటెంతో చేసుకునే ప్రతిది కూడా మిల్లెట్స్తో చేసుకోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా టైంలో మనకు బాగా హెల్ప్ అవుతుంది. మంచి ఇమ్యూనిటీ వస్తుంది. దయచేసి అందరూ కూడా మిల్లెట్స్ని మన డైలీ జీవితంలోకి ఆహ్వానిద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అండ్ ఆల్ అండ్ క్రూ అండ్ మీ స్టాఫ్ అందరికీ. గైస్, నేనైతే స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా స్టార్ట్ చేయండి. వీలుంటే స్టోర్కి వెళ్ళండి, అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా మంచి శానిటైజేషన్తో ఉంటుంది. భోజనం చేసేసి తృప్తిగా రండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ మిల్లెట్ మార్వల్స్.